హైదరాబాద్లోని హయత్ నగర్లో ఉన్న శివగంగ కాలనీలో 7 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రంగా గాయాలవడంతో నల్లకుంట హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్లో ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు ప్రతి నిత్యం దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినా జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని హైదరాబాదీలు విమర్శిస్తున్నారు. రైట్, జరిగిన ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సిటీలో ఎక్కడో చోట ప్రతి నిత్యం కూడా ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. చిన్నారులు వీధి కుక్కలకు బలవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూనే ఉంది చాలా కాలం నుంచి. అయితే చర్యలు ఏమీ తీసుకోవట్లేదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? నీలోఫర్ ఆసుపత్రికి ఉన్నాం. నీలోఫర్ ఆసుపత్రిలో కుక్కలు గాయపరిచినటువంటి ఒక ప్రేమ్ చంద్ ఇదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన ఇప్పటికే 2-3 ఆసుపత్రులు తిప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారి బాబాయ్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. శివగంగ కాలనీ హయత్ నగర్ లో సంఘటన చోటు చేసుకుంది. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ప్రేమ్ చంద్? పరిస్థితి అయితే ఏం చెప్పలేకపోతున్నారు. కొంచెం సీరియస్ కండిషన్ లాగే ఉంది. నారాయణ కూడా తీసుకెళ్ళాం. ఫస్ట్ నారాయణ కూడా తీసుకెళ్తే అక్కడ ఇంజక్షన్ మొత్తం చేసి మొత్తం అంతా ఏదైతే గాయాలు ఎక్కడైతే గాయాలు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసి కట్లు కట్టడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ నీలాపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళామంటే ఈడకి తీసుకొచ్చాం. ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ అయితే గాయాలు కూడా చాలా విపరీతమైన గాయాలు. అవి కూడా మొత్తం చెవు మొత్తానికి పోయింది. చెవు మొత్తం ఈ ఆఫ్ కట్ మొత్తం పూర్తి కట్ అయిపోయింది. ఈ మొత్తం ఈ సైడ్ రైట్, ఆడియోలో ప్రాబ్లం చూస్తున్నాం. అయితే చిన్నారికి చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయని డాక్టర్లు చికిత్స అందిస్తున్నారంటూ వారి బంధువులు మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. సో మొత్తానికి చిన్నారులైతే ఈ వీధి కుక్కల బారిన పడుతూ ఉన్నారు. చాలా గాయాల పాలవుతూ ఉండడం కూడా మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అధికారులు చర్యలు మాత్రం మాటలకే పరిమితం అవుతున్నాయంటున్నారు కానీ సో వీటికి పరిష్కారం ఏంటి అనేది మాత్రం ఇంకా అర్థం కాని సిచ్యువేషన్. కోర్టులు సైతం ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవటం మాత్రం ఒకంత ఆందోళన కలిగిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.